హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు గోధుమ ఉప్మా చేశానండి. ఎలా చేశానంటే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అల్లం, క్యారెట్, టమాటా, జీడిపప్పు, తాలింపు మీకు తెలిసిందే కదండి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసానండి. టమాటాలు, క్యారెట్, బంగాళాదుంప ఎందుకు వేసానంటే బాగుంటుందండి అలా అన్నీ వేసి చేసుకుంటే, అందుకునే వేసాను. ఇందుకే నేను ఈరోజు ఏం చేశానంటే ఉప్మా చేస్తా లైవ్ పెట్టానండి. అందుకని కొత్తిమీర వేయడం మర్చిపోయానండి, పక్కన పెట్టేసి. 10 మంది జాయిన్ అయ్యారండి లైవ్లో. గ్రేట్. ఇదిగోండి చూడండి, క్యారెట్, బంగాళాదుంప, టమాటా లైవ్ చేసిన వాళ్ళే మీకు నేను అవన్నీ కొయ్యడం గట్రా చూపించడం జరగలేదు. మా ఆయన గారు వెయిటింగ్. నేనేమో వీడియోలు చేస్తే తిట్టేసుకుంటున్నారండి, నువ్వు తొందరగా చేసి పెట్టట్లేదు, వీడియోలు తీసుకుంటున్నావు, చాలా టైం అయిపోతుంది. అందుకని మనం పెట్టేద్దామండి ప్లేట్లో. మీరు కూడా ఉప్మా నేను వేసినట్లుగా క్యారెట్, బంగాళాదుంప అన్నీ వేసి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో ట్రై చేసి తిని నాకు కామెంట్ చేయండి. దీంట్లోనే రాగి పిండి వేసుకోవచ్చండి. ఒకరోజు నేను చేసి చూపిస్తానండి మీకు రాగి పిండి వేసి. రాగి పిండి వేసినప్పుడు ఏం చేయాలంటే వాటర్ ముందు పోసుకోకూడదండి. తాలింపు అంతా అయిపోయిన తర్వాత, వేగిపోయిన తర్వాత వాటర్ పోయకుండా గోధుమ నూకని రాగి పిండి వేసి దాంట్లో తిప్పిన తర్వాత వెయ్యాలండి. వాటర్ వేయాలి, లేదంటే రాగిపిండి ఉండల కింద అయిపోతుందండి. ఎందుకంటే రాగిపిండి తినాలి కదండి. మన తాతలు, మన అమ్మమ్మలు, నానమ్మలు అందరూ రాగిపిండి తినడం వల్లే వాళ్ళ బాడీలు గట్టిగా ఉండి ఎక్కువ రోజులు ఉండేవారండి. వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బ్రతికేవారు. వాళ్ళకి ఏ నొప్పులు ఉండేవి కదండి, మనకు మాట్లాడితే నొప్పులండి. ఇదిగోండి నా ఉప్మా కలర్ఫుల్గా బాగుంది. అన్ని కలర్స్, గ్రీను, రెడ్, బ్లాక్, అన్ని కలర్స్ కనిపిస్తున్నాయి కదండి దాంట్లో. దీంట్లో ఫైనల్ టచ్గా నెయ్యి వేసానండి. మళ్ళీ మర్చిపోతుంది, నేను నెయ్యి వేయలేదని మీరు అనుకుంటారు. వేసానండి, చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు టిఫిన్. బాదం తినేసాను. ఓకేనండి.